హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముద్రాస్ గార్డెన్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఓకే, ఈరోజు నేను చూపించిపోయే మీకు వీడియో ఏంటన్నది సీక్రెట్ అనమాట. ఐ మీన్ సస్పెన్స్. రండి చూపిద్దాం. వచ్చేసామండి, చూసారా? మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. అదేనండి వైజాగ్ బీచ్ అండి, ఆర్కే బీచ్. ఆర్కే బీచ్కి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చేసాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. కనీసం మీరు రాలేకపోయినా వీడియో చూసాకైనా ఎంజాయ్ చేస్తారని పెట్టాను. చూడండి, చాలా బాగుందండి. అక్కడ 1 అవర్ స్పెండ్ చేశాను. అయినా కానీ మాకు టైం సరిపోలేదు అన్నమాట. మొత్తం టూర్ ప్యాకేజీ బయలుదేరాం కదా. తీర్థయాత్రలు అయిన సింహాచలం కొండ, అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నామని బయలుదేరి జస్ట్ 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసి పెట్టాము. చాలా బాగుంది. వాటర్లో బాగా ఎంజాయ్ చేశాం, కానీ ఉప్పు వాటర్ అవడం వల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వచ్చింది. అది నీళ్ళతో ఆడినప్పుడు ఏంటంటే మనకి నోట్లో కూడా పడతా ఉంటాయి, అక్కడ వస్తాయి. చాలా బాగుందన్నమాట బీచ్ అయితే. పిక్నిక్ స్పాట్ నెంబర్ 1. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ పిల్లల్ని ఏంటంటే లోతుకి వెళ్ళలేకుండా మనం చూసుకోవాలండి. అలల తాకిడికి గబుక్కునే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అందువల్ల మరీ లోపలికి వెళ్ళకుండా కొంచెం బయటనే ఉండి ఎంజాయ్ చేయాలన్నమాట. చూసారా? బయట మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అలలు ఎంత స్పీడ్ వస్తున్నాయి. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అలలు వస్తాయండి. అలలు వచ్చినప్పుడు బాగా ఎగరకొచ్చి వస్తాయి అన్నమాట. ఇది చాలా నాళ్ళ తర్వాత మేము బీచ్కి వెళ్ళడం అనేది జరిగింది. ఎప్పుడు మా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళము. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కానీ వెళ్ళటం కుదరలేదు. ఈరోజు నా పిల్లలు చూసి పడిపోయారు. అలాగే పడిపోతారు కొంతమంది. కొంతమంది అంటే తాకిడికి లోపల కూడా లాగేస్తూ ఉంటుంది సముద్రము. అందువల్ల మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మేమైతే కొంచెం ఎదురే ఉన్నాము అనుకోండి, ముందుగానే ఉన్నాము, లోపల కట్టు వెళ్ళలేదు. చూడండి, ఇక్కడ వాటర్ తడి ఉన్నంత లెక్కన కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా రిటర్న్ అయిపోయి బయలుదేరిపోయామండి. కాసేపు ఎంజాయ్ చేసుకుని ఇంకా బయలుదేరిపోయి ఉంటారు రిటర్న్. చెప్పాను కదా, అన్నవరం కొండకి వెళ్తున్నామని చెప్పి సత్యనారాయణ స్వామి సంఘంకి. అందుకని బయలుదేరిపోయాం. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో పెట్టాను అనమాట. నచ్చిన ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి ఉంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.